హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే ఒక క్రేజీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఏంటి అంటే మీషో నుంచి మనకి ఆన్లైన్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక ఇంటర్న్షిప్ గైస్. సో ఈ ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ చూసుకుంటే కనుక మంత్లీ 1 lakh అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది ఒక క్రేజీ అప్డేట్. అండ్ ఇది కూడా ఎవరికి అంటే స్టూడెంట్స్కి, కేవలం ఫ్రెషర్స్కి మాత్రమే. సో ఎవరైతే స్టూడెంట్స్ 2025లో పాస్డ్ అవుట్ అవుతున్నారో అండ్ 2024 బ్యాచెస్లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళు ఇట్లాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేవి మిస్ అయితే చేసుకోకండి. సో అసలు ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఎంత అండ్ దీనికి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి March 14th. సో March 14th అనేది ఎండ్ డేట్ అనమాట. ఇక్కడ మీషోలో మీ రోల్ ఏంటి అంటే కనుక ఎస్డిఈ ట్రైనీ రోల్ అట్ మీషో అనమాట. సో ఎస్డిఈ అంటే తెలుసు కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అంటే కనుక మీరేంటంటే ఒక డెవలపర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్స్ చేస్తున్నారనమాట. దట్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ని అండ్ కాలేజ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ని వీళ్ళైతే హైరింగ్స్ చేస్తున్నారనమాట, క్యాంపస్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక సో ఇది ఒక 6 months ఇంటర్న్షిప్ అనమాట. 6 months ఎస్డి ట్రైనీ ఇంటర్న్షిప్. అండ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాజ్ ఎ ట్రైనీ యూ విల్ రిసీవ్ మంత్లీ స్టైఫండ్ ఆఫ్ 1 lakh rupees వైల్ గెయినింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అవర్ ఆఫీస్ లొకేషన్ ఇస్ బెంగళూరు. సో మీరు ఇది అన్ని వర్చువల్గా మీరు హైరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు బెంగళూరుకి అయితే రీలొకేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఇది మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ గైస్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ మీరు హైబ్రిడ్ మోడ్ అనమాట ఇది. సో స్టిపులేటెడ్ 3 days ఇన్ ఏ వీక్. సో కనీసం 3 days ఇన్ ఏ వీక్ మీరైతే ఆఫీస్కి వెళ్ళి అటెండ్ అవ్వాలన్నమాట. శాలరీ ఆఫర్డ్ విల్ బీ 20 lakhs. సో 20 lakhs per annum అండ్ ఫిక్స్డ్ ప్లస్ బెనిఫిట్స్ కూడా అనమాట. సో మీకు పర్ యానం చూసుకుంటే కనుక 20 lakhs అనేది వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ దానిలో ఎట్లాంటి రిడక్షన్స్ ఏమి ఉండవు అనమాట. అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. సో గైస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక ది ఆపర్చునిటీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈసీఈ ట్రిపుల్ ఈ అండ్ ఈ అండ్ ఐ స్ట్రీమ్స్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద గ్రాడ్యుయేషన్ బ్యాచ్ ఆఫ్ 24 and 25. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్. సో మీకు సైన్స్ అండ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కనుక మీ స్ట్రీమ్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఇయర్ చూసుకుంటే 2024 and 2025. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే కనుక సో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు అనమాట. సో మీ గ్రాడ్యుయేషన్ అయినట్లయితే కనుక మీరు ఎక్స్ట్రా ఇయర్ మీ బ్యాక్లాగ్స్కి తీసుకున్నట్లయితే కనుక మీరు ఎలిజిబుల్ కాదు. సో మీరు విత్ ఇన్ ద మీ కోర్స్ డ్యూరేషన్లోనే మీ బ్యాక్లాగ్స్ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే సో మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈవెంట్ టైం లైన్ చూసుకుంటే కనుక ఫస్ట్ సో ఇది 27th Feb అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ డెడ్ లైన్ 14th March నేను చెప్పినట్లుగా. అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్ సో 21st March 2025. సో మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిందా లేదా అనేది 21st March కల్లా తెలిసిపోతుంది అనమాట. అండ్ హ్యాకర్ ఎత్ టెస్ట్. సో ఇక్కడ టెస్ట్ ఈ లింక్స్ అన్ని 22nd March నుంచి వీళ్ళైతే సెండ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఆ టెస్ట్ కానీ కంప్లీట్ చేసినట్లయితే కనుక ఈమెయిల్ కమ్యూనికేషన్ టెస్ట్. సో మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది కూడా 24th March కల్లా తెలిసిపోతుంది అనమాట. అంటే జస్ట్ 2 days గ్యాప్తో మీకు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అండ్ టెక్నికల్ అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ 4th April అనమాట. సో టెక్నికల్ అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ ఈ ఒక 2 rounds ఉంటాయి అనమాట. సో 4th April నుంచి 11th April మధ్యలో జరుగుతాయి అనమాట. అండ్ ఆఫర్ లెటర్ వచ్చేసరికి 12th April కల్లా మీ చేతిలో అయితే ఉంటుంది గైస్. సో చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా మెన్షన్ చేశారు డేట్స్ అన్ని. సో ఎవరైతే మీరు 2025లోనే జాబ్ కొడదాం అనుకుంటున్నారు, ఏప్రిల్ మంత్లో కల్లా నేను జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ స్క్రీనింగ్ రౌండ్, రెజ్యూమ్ స్క్రీనింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ అది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత హ్యాకర్ ఎత్ ఆన్లైన్ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఒక కోడింగ్ టెస్ట్ గైస్. అండ్ మీ ఇంట్రెస్ట్ ఉన్న దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా నేను చెప్తాను. అంటే మీకు ఏ కోడింగ్ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి అనేసి. సో ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది 105 minutes ఉంటుంది. అండ్ టెక్నికల్ రౌండ్ అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ ఈ రెండు ఒకేసారి జరుగుతాయి అనమాట. అండ్ ఇది చూసుకుంటే టెక్నికల్ ఇంటర్వ్యూ 90 minutes జరుగుతుంది. అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ చూసుకుంటే కనుక 45 minutes జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీకైతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, ఇవన్నీ క్లియర్ చేస్తే కనుక సక్సెస్ఫుల్గా. అండ్ గైస్ మీకు జాబ్ డిస్క్రిప్షన్లోనే మనకి ఇచ్చేసారనమాట ఇక్కడ. సో చూడండి, కీ రెస్పాన్సిబిలిటీస్లో సో డెవలప్ న్యూ ఫీచర్స్ ఫర్ మీషో కస్టమర్స్ అండ్ సప్లయర్స్. సో మీషో ఇంటర్ఫేస్ని మీరు ఇంకా మాడిఫై చేసే విధంగా, ఇంకా చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయ్యే విధంగా సప్లయర్స్కి కానీ లైక్ సెల్లర్స్కి కానీ బయర్స్కి కానీ చాలా ఈజీ యాక్సెసిబుల్గా ఉండే విధంగా మీరైతే ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తూ మాడిఫై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మీషో యాప్ కోడింగ్ మీద అయితే ఉంటుందన్నమాట.
అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ 0 to 1 years ఆఫ్ మీరు ఇంటర్న్‌షిప్ చేస్తుంటే గనక మీకు ఇంకా ఒక బెటర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఎక్సలెంట్ అండర్‌స్టాండింగ్ డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అండ్ దేర్ స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ. సో, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అండ్ టైమ్, స్పేస్ కాంప్లెక్సిటీస్ ఇవన్నీ మీకు అర్థమయ్యే విధంగా, సో, మీరు ఇయన్నీ అర్థం చేసుకునే విధంగా అయితే మీకు ఉండాలనమాట. అండ్ సో, మీకు డీఎస్ఏ అనేది చాలా నీట్‌గా తెలిసుండాలని చెప్తున్నారు. అండ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ అట్‌లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా గానీ, పైథాన్ గానీ, జావా స్క్రిప్ట్ కానీ ఈ మూడిట్లో మీకు అట్‌లీస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట. అంటే మీరు అట్‌లీస్ట్ ఒక దాంట్లోనే ఒక కోర్స్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ చేస్తుంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అదే వస్తుందనమాట. అండ్ ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్. సో, కోడింగ్ స్కిల్స్ ఏంటి అంటే మీకు ఏదైనా మీకు వాళ్ళు డిజైన్ అనేది ఇస్తే దాన్ని మీరు కోడ్‌లో కన్వర్ట్ చేసే విధంగా ఉండాలనమాట. సో, ఆ ఎబిలిటీ అనేది మీకు కోడింగ్ స్కిల్స్ అంత ఎబిలిటీ అయితే ఉండాలని చెప్తున్నారనమాట. సో, గైస్ అర్థమైంది కదా! సో, మీషో నుంచి ఒక క్రేజీ అప్డేట్ అనమాట. ఎవ్వరూ మిస్ చేసుకోకండి. సో, మీరు అన్నీ డీటెయిల్‌గా మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఫైనల్‌గా రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే మనం మీషో కెరియర్స్‌లో అయితే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనమాట. సో, మీరు డైరెక్ట్‌గా గూగుల్‌తో సైన్ అప్ అవ్వచ్చు. సో, సైన్ అప్ అయిన తర్వాత మీ రెజ్యూమే అండ్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుందనమాట. సో, అన్నీ బేసిక్ గైస్. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నేను రిజిస్టర్ అవుతూ మీకు ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో. సో, ఈ వీడియోని మీ ఎంసీఏ ఆర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో, ఆల్ ద బెస్ట్ గైస్. అందరూ అప్లై చేయండి. ఐ హోప్ ఆల్ షుడ్ బి షార్ట్ లిస్టెడ్. సో, థాంక్ యూ గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై అండ్ జై హింద్.